హనుమంతుడు ఒకే ఒక గుద్దుతో రావణుణ్ణి చంపబోయాడని మీకు తెలుసా? ఒకరోజు రావణుడు హనుమంతుణ్ణి చంపడానికి వచ్చి హనుమంతుడికి ఒక సవాలు విసురుతాడు. మనం ఒకరిని గుద్దుకోవాలి, ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోతారు అని హనుమంతుడితో సవాలు చేస్తాడు రావణాసురుడు. మొదటిగా రావణాసురుడు తన పూర్తి శక్తిని కూడగట్టి హనుమంతుడిని ఒక గుద్దు గుద్దుతాడు. ఆ గుద్దుకి హనుమంతుడు చనిపోయి ఉంటాడని రావణాసురుడు గర్వంతో నవ్వుతూ ఉంటాడు. దానికి హనుమంతుడు నవ్వుతూ, ఏంటి నువ్వు నన్ను గుద్దావా, మరి నాకేంటి, ఏదో చిన్నగా నా మీద వాలినట్టు అనిపించింది అని అంటాడు. ఇప్పుడు హనుమంతుని వంతు వస్తుంది. హనుమ రావణుని గుద్దడానికి తన శక్తి మొత్తం ఉపయోగించడం మొదలుపెట్టే సమయంలో అప్పుడు శివుడు ప్రత్యక్షమై, హనుమ నీ పూర్తి శక్తితో రావణుణ్ణి గుద్దితే రావణాసురుడు ఒకే గుద్దికి చచ్చిపోతాడు. అప్పుడు రామవతారానికి అర్థమే లేకుండా పోతుంది. అప్పుడు హనుమంతుడు తనకున్న బలంలో 0.001% శక్తితో తన చిట్కన వేలుతో అలా రావణాసురుడిని వెనుకకు దొబ్బేస్తాడు. అంతే, రావణాసురుడు 30 అడుగుల దూరంలో ఎగిరి పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఆందోళనతో రావణాసురుడు చచ్చాడా అని వెళ్లి చూడగా రావణాసురుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, నువ్వేం బలవంతుడివిరా, ఈ బలంతో నా రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నావు, ఇక చాలు, ఇక్కడి నుంచి పారిపో అని రావణాసురుడు చెబుతాడు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు హనుమంతుని భక్తులందరూ కామెంట్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి.